నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం వివాహ బంధం రెండో పార్ట్ వినేద్దాం. సారిక, ఆకాష్ ఇంకా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. బస్సు హార్న్ వేయడంతో సారిక గతం నుండి బయటికి వచ్చింది. తను దిగవలసిన స్టాప్ రావడంతో తను దిగి ఇంటికి బయలుదేరింది. తన తండ్రి ఆరోగ్యం ఎలా ఉందో అని కంగారు పడుతూ చూడడానికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే తల్లి సంతోషపడుతూ మాట్లాడుతూ కనిపించింది పక్కింటి వాళ్ళతో. అమ్మ అని దగ్గరికి వెళ్ళేలోపు రా తల్లి అంటూ లోపల నుండి తండ్రి రావడం చూసింది సారిక. నాన్న, మీ ఆరోగ్యం బాగోలేదని చెప్పారు, మీరు బాగానే ఉన్నారు కదా అంటూ దగ్గరికి వెళ్ళింది. భగవంతుడి దయ వల్ల నాకు బాగానే ఉంది అంటూ లోపలికి రా అంటూ తీసుకుని వెళ్ళారు తండ్రి రఘురాం. తల్లి జానకి కూడా అదిగో పెళ్లి కూతురు కూడా వచ్చేసింది అని అనేసరికి సారిక, పెళ్ళేమిటి అంటే నాకు అబద్ధం చెప్పి ఇక్కడికి రమ్మని అన్నారా అంటూ కోపంతో చూసింది. నువ్వు పెళ్ళి అంటే త్వరగా రావు అని మీ నాన్నగారు అలా చెప్పమన్నారు, నేనేం చేయను అంటూ సారికను పట్టుకొని ముద్దు పెట్టుకుంది తల్లి. అవును తల్లి, నేనే అలా చెప్పమన్నా. అబ్బాయి వాళ్ళకి నువ్వు నచ్చావు, అబ్బాయి కూడా నిన్ను చూసుకోవడానికి రేపు వస్తాను అన్నారు, తర్వాత పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను అంటున్నారు. సారిక పెళ్ళా అప్పుడే అంటూ ఆలోచిస్తూ నిల్చొని ఉండిపోయింది. సారిక తన గదిలోకి వెళ్ళి ఆకాష్కి ఫోన్ చేస్తుంది. కానీ ఎంతసేపటికి ఫోన్ తీయలేదు. దాంతో ఏడుస్తూ మంచంపై పడుకుని ఆలోచిస్తూ ఉంది. రే రోహిత్, ప్లీజ్ రా, అక్కడ వాళ్ళకి మాటిచ్చాన్రా రేపు వస్తామని, ఇప్పుడు రావడం లేదు అని చెప్తే ఎలా రా అని రోహిత్ తండ్రి బ్రతిమాలుతూ ఉన్నాడు. ఆకాష్, నువ్వైనా చెప్పరా, వాడు అమెరికా నుండి వచ్చి అలా ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది అని పెళ్లి చేసుకోకుండా బాధపడుతూ ఉంటే ఎలా ఏడుస్తూ అన్నది ఆకాష్ని పట్టుకొని ఆకాష్ పెద్దమ్మ పద్మ. ఆకాష్, నువ్వు బాధపడుకు పెదమ్మ, నేను వాడిని ఒప్పిస్తాను. మీరు అమ్మా నాన్న లేని నాకు ప్రేమను పంచి మీ కొడుకుతో సమానంగా చూశారు. మీరు బాధపడితే నేను తట్టుకోలేను అంటూ పద్మ కళ్ళు తుడుస్తూ అన్నాడు. రోహిత్, నాన్న, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. జీవితం మీదే విరక్తి పుట్టింది, బ్రతకాలని ఆశ కూడా లేదు అంటూ ఇంట్లో అన్నీ విసిరి కొడుతూ గదిలోకి వెళ్ళిపోయాడు. రోహిత్, ఈ అమ్మాయిని చూడరా, అందరూ అమ్మాయిలు అలా ఉండరు అని, ఈ అమ్మాయిని చూస్తే నువ్వే పెళ్లి చేసుకుంటావు అని నమ్మకం ఉంది అని బాధతో అరుస్తూ ఉన్నారు రోహిత్ తండ్రి జగన్నాథం గారు. పెదనాన్న, నేను ఒప్పిస్తాను, మీరు కంగారు పడకండి అంటూ లోపలికి వెళ్ళాడు ఆకాష్. ఆకాష్కి చిన్నప్పుడే అమ్మా నాన్న ప్రమాదంలో చనిపోతారు. తన పెదనాన్నగారు తనని తీసుకుని వచ్చి తన కొడుకు రోహిత్తో సమానంగా పెంచమని భార్య చేతిలో పెడితే ఆవిడ కూడా కొడుకుతో సమానంగా పెంచి పెద్ద చేసింది. రోహిత్ అమెరికాలో చదువుకుంటూ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి మోసం చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని కోపంతో ఇండియాకు వచ్చేసి జాబ్ చేస్తూ బిజీ అయిపోయాడు. ఆకాష్ తను ఫ్రెండ్స్లా కలిసి ఉంటారు ఎప్పుడు. తను ఏం చెప్పినా రోహిత్ వింటాడు. రోహిత్ దగ్గరికి వెళ్ళాడు ఆకాష్. రోహిత్ ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నాడు. ఆకాష్ రోహిత్ భుజంపై చేయి వేసి, ఆ అమ్మాయి గురించి మర్చిపో, ఆమె గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ను మధ్యలో ఆపేయకు రోహిత్ అన్నాడు ఆకాష్. రే ఆకాష్, ఇదంతా తేలిక కాదు మర్చిపోవడం. ఆకాష్, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ అదృష్టం కొందరికి ఇస్తాడు. తను నన్ను ప్రేమిస్తున్నాను అంటే చాలా సంతోషంగా ఉన్నాను, కానీ చివరిలో మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. రోహిత్, ఆ అమ్మాయి కంటే నీ జీవితంలో ఇంకా మంచి అమ్మాయికి రాసిపెట్టి ఉంది, అందుకే తను నీకు దూరం అయింది. నా మాట విని ఆ అమ్మాయి గురించి మర్చిపోయి అమ్మా నాన్నలను బాధ పెట్టకుండా ఈ పెళ్లి చేసుకోరా అంటున్నాడు. లేదురా, నాకు నా లైఫ్ నచ్చలేదు, కోరుకున్నదేదీ నాకు దక్కదు అంటూ ఏడుస్తూ ఉన్నాడు రోహిత్.
మనకేం కావాలో ఏది ఇవ్వాలో ఆ దేవుడికి ముందే తెలుసు. నీకు ఆ అమ్మాయి కంటే ఇంకా మంచి అమ్మాయి రావాలి అని నీ జీవితంలో రాసిపెట్టి ఉందేమో, అందుకే తను దూరమైంది. ఈ అమ్మాయిని చూడరా, అమ్మా నాన్న సంతోషం కోసం, నచ్చకపోతే అప్పుడు వద్దు అని చెప్పు. ఇప్పుడు రావడం లేదు అంటే వాళ్ళేమైనా అనుకుంటారు కదా. మన కుటుంబం గురించి నువ్వే ఆలోచించు. రోహిత్ సరే ఆకాష్, నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్ళి చూస్తాను. తర్వాత నచ్చలేదు అని చెప్పేస్తాను. మరి ఓకే కదా? ఆకాష్ వెంటనే చాలరా, నువ్వు వెళ్తాను అంటే అంతకంటే ఏమీ నేను కోరుకోను. అమ్మా నాన్న బాధపడుతున్నారు పదా అని బయటకు తీసుకొని వచ్చాడు. పెదనాన్న, పెద్దమ్మ, రోహిత్ రేపు అక్కడికి అమ్మాయిని చూడటానికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు అని ఆకాష్ చెప్తాడు. పద్మ అమ్మాయి వాళ్ళకి ఏం చెప్పాలి అని కంగారు పడిపోయానురా అంటూ కొడుకు దగ్గరకు వచ్చింది. కానీ నాకు ఆ అమ్మాయి నచ్చకపోతే ఇష్టం లేదు అని చెప్పేస్తాను అంతే. అదేంటిరా అలా అంటావు అని పద్మ బాధపడుతుంది. వాడు వస్తాను అన్నాడు కదా, అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాడే ఆ అమ్మాయిని చేసుకుంటా అని చెప్తాడు చూడు అని జగన్నాథం గారు ఫోన్ చేసి వస్తున్నాం అని చెప్తాడు. ఆకాష్ ఫోన్కి ఎన్నిసార్లు చేసినా కాల్ కలవదు. కోపంతో ఫోన్ పక్కన పడేసింది సారిక. అప్పుడే చెల్లిలా అక్క ఎప్పుడు వచ్చావే అంటూ తనను హగ్ చేసుకుంది సారిక చెల్లెలు జాహ్నవి. ఇప్పుడే వచ్చానే, నువ్వైనా చెప్పొచ్చు కదా నాకు, నాన్నకి ఆరోగ్యం బాగుంది అని కంగారు పడి వచ్చాను అని మొహం పక్కకు పెట్టి ఆలోచిస్తూ అంది. నేను చెప్పాలి అనుకున్నా, కానీ నువ్వు పెళ్ళి అంటే రావని, నువ్వు పెళ్లి చేసుకుంటే కానీ నాకు చేయరు కదా, అందుకే నేను చెప్పలేదు అంటూ నవ్వింది జాహ్నవి. నీకు పెళ్లి పిచ్చి బాగా ఉంది. నాన్నగారికి చెప్పి ముందు నాకు కాదు నీకు చేసేయమని చెప్పాలి అంటూ నవ్వింది సారిక. నేను రెడీ అక్క పెళ్ళికి, కానీ నీకు కాకుండా చేసుకుంటే నాకు తొందర ఎక్కువ అంటారు మళ్ళీ అంటూ మొహం బాధగా పెట్టింది జాహ్నవి. సర్లే, నిన్ను చూస్తే నాకు నవ్వు వచ్చేస్తుంది అని నవ్వుతూ ఉంది సారిక. తల్లి జానకి గారు వెనక నుండి వస్తూ, త్వరగా తినేసి పడుకోండి, రేపు పెళ్లివారు వస్తారు అక్కను చూడటానికి. సారిక స్నానం చేసిరా, భోజనం చేసి పడుకో, అలసిపోయి వచ్చావు కదా ప్రయాణం చేసి అంటూ తలను నిమురుతూ అనింది. సరే వెళ్తానని టవల్ తీసుకొని స్నానం చేయడానికి వెళ్ళింది. నువ్వు పద, భోజనం చేయాలి కదా, అక్క తర్వాత వస్తుంది అని వెళ్ళిపోతారు. అక్క ఫోన్ రావడం చూసింది జాహ్నవి. కానీ ఫోన్ అటెండ్ చేసే లోపలే కాల్ కట్ అయింది. ఫోన్ చూసి, ఈ అబ్బాయి ఎవరు, ఇంత అందంగా ఉన్నారు, ఆకాష్ ఎవరు, నాకు ఎప్పుడూ అక్క ఈ అబ్బాయి గురించి చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉంది జాహ్నవి. లోపల నుండి స్నానం చేసి వచ్చింది సారిక. ఏమిటి అలా చూస్తున్నావు నా వైపు అని అడిగింది సారిక జాహ్నవిని. అక్క ఆకాష్ ఎవరు అడిగింది. సారిక మౌనంగా ఉంది. జాహ్నవి నిన్నే అక్క అడిగేది, ఆకాష్ ఎవరు చెప్పవే అంటూ దగ్గరకు వెళ్ళింది. సారిక ఆలోచిస్తూ ఉంది. ఏం చెప్పాలి, ఇది తినేసేలా ఉంది చెప్పకపోతే. అది అది నా ఫ్రెండ్. జాహ్నవి ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండా, చెప్పు ప్లీజ్ అక్క, నాకు చెప్పకూడదని అనుకుంటున్నావు. సరే నువ్వు నాతో చెప్పవు కదా, నేనే నాన్నకు చెప్తాను అంటూ నాన్నగారు అంటూ అరుస్తూ బయటికి వెళ్తుంది. సారిక వెనక నుండి నోరు మూస్తూ, ఆగవే, అరవకు, చెప్తాను తల్లి, నీకు దండం పెడతాను, చేయి తీస్తాను, అరవకు మళ్ళీ అని లోపలికి తీసుకుని వెళ్ళి తలుపు వేసింది. జాహ్నవి సీరియస్గా చూస్తూ, ఇప్పుడు చెప్పు, ఎవరు ఆకాష్, తనకి నీకు ఏమిటి, నాకు ఎందుకు చెప్పలేదే, నాకు లవ్ స్టోరీస్ అంటే ఎంత ఇంట్రెస్టు నీకు తెలుసు కదా. సారిక చెప్పాలి అనుకున్నా, కానీ నువ్వు వాగుతూ ఉంటావని భయం వేసి చెప్పలేదు. జాహ్నవి సర్లే, ఇప్పుడైనా చెప్పావు, రేపు పెళ్లివారు వస్తారు, వాళ్ళకేం చెప్తావే. సారిక ఏదో ఒకటి చెప్తాను, నువ్వు కంగారు పడకు, నా పెళ్ళి నేనే ఏదో ఒకటి చేస్తాను. జాహ్నవి ఏం చేస్తావు, వెళ్ళిపోతావా, ఆ పని చేయకే నువ్వు, నా పెళ్ళి ఆగిపోతుంది, అసలే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాను.
సారిక చిచి ఇంట్లో నుండి వెళ్ళిపోయి అమ్మా నాన్న మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అమ్మా నాన్నలను బాధ పెట్టేలా నేనేమి చేయను అని అంది. జాహ్నవి మరేం చేస్తావు? అక్క ఇప్పుడు రేపు వచ్చే వాళ్ళకి నీకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పేస్తావా ఏంటి? సారిక త్వరగా పడుకోండి, ఇంకా మాటలేంటి తల్లి అనడంతో పడుకుంటామమ్మా అని, సర్లే ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తాం, అయినా ఇవి పెళ్లి చూపులు మాత్రమే కదా, పెళ్ళి కాదు కదా, వెళ్ళి పడుకో నువ్వు అని అన్నది సారిక. అవునులే ఇంకా పెళ్ళి ఫిక్స్ అవ్వలేదు కదా, పెళ్ళి ఫిక్స్ అయితే మాత్రం ప్రాబ్లం. సరే నాకు నిద్ర వస్తుంది, ఇంకా గుడ్ నైట్. జాహ్నవి వెళ్ళి పడుకుంది. కానీ సారిక ఆకాష్కి ఫోన్ చేయాలి అని ఆకాష్కి చేస్తుంది, కానీ మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సారిక కోపంతో ఎక్కడ దొరికాడురా బాబు వీడు, నాకు ఫోన్ చేస్తే తీయడు, స్విచ్ ఆఫ్ చేశాడు అంటూ చిరాకు పడుతూ కోపంలో నడుచుకుంటూ ఆలోచిస్తూ ఉంది. ఆకాష్ భోజనం చేసి అందరితో కలిసి సంతోషంగా ఉన్నాడు కుటుంబంతో. రోహిత్ భోజనం తినకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఆకాష్ గమనించి, రోహిత్ తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? నీకిష్టమని అమ్మ నీ కోసం ఇవన్నీ చేసింది, తిను అని అన్నాడు. నీకు కూడా జిలేబీ ఇష్టమే కదా, నువ్వు తిను అంటూ ఒకరికి ఒకరు తినిపించుకుంటున్నారు. రోహిత్ వాళ్ళ అమ్మ చూసి, మీరెప్పుడూ ఇలానే కలిసి ఉండాలి అంటూ సంతోషపడుతూ ఉంది. అమ్మా నువ్వు కూడా తిను అంటున్నాడు రోహిత్. నేను తింటాలేరా, మీరు తినండి అంటూ వడ్డిస్తూ ఉంది. ఆకాష్, పెద్దమ్మ నువ్వు తిను నేను వడ్డిస్తాను అని వడ్డించాడు. ఆమె తింటూ రోహిత్కి తినిపిస్తూ ఉంది. ఆకాష్ అలానే చూస్తూ ఉన్నాడు. ఆకాష్ నువ్వు రా తిను అంటూ తనకి తినిపిస్తుంది. ఆకాష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమైందిరా, కారంగా ఉందా అంటూ అడిగింది పద్మ. లేదు, అమ్మలా నువ్వు తినిపిస్తూ ఉంటే అమ్మ ఎలా ఉండేదో కూడా తెలియదు నాకు. నువ్వు నాకు తల్లిలా ప్రేమగా తినిపిస్తే సంతోషంతో నీళ్ళొచ్చాయి అన్నాడు ఆకాష్. రే ఆకాష్, నువ్వు నాకు కొడుకువేరా, ఇంకెప్పుడు నువ్వు నన్ను పెద్దమ్మ అని కాదు అమ్మ అని పిలవాలి, సరేనా అంటూ తినిపిస్తూ ఉంది. ఆకాష్ అలాగే పెద్దమ్మ. పద్మ మళ్ళీ పెద్దమ్మనా, అమ్మ అని పిలు అంటూ నవ్వింది. ఆకాష్ రోహిత్ భోజనం చేసి పడుకోండి, ఇంకా రేపు అక్కడికి వెళ్ళాలి కదా అని అన్నాడు జగన్నాథం గారు. ఆకాష్ నేను రాను పెదనాన్న, మీరు వెళ్ళండి, నాకు రేపు బయట పని ఉంది. జగన్నాథం ఏం పనిరా, నువ్వు కూడా ఒకసారి అమ్మాయిని చూడు, మీ వదిన ఎలా ఉంటుందో. ఆకాష్ ఆలోచిస్తూ ఉన్నాడు. సారిక ఫోన్ చేసినా మాట్లాడలేదు. కోపం వచ్చిందేమో. తన కోసం గిఫ్ట్ పట్టుకొని వెళ్ళి కలుస్తామని అనుకుంటే ఇప్పుడు ఏం చెప్పాలి? రేపు అక్కడికి రాలేను అంటే పెదనాన్న ఏమనుకుంటారో. రోహిత్, నానా వాడికి ఏదో పని ఉంది అన్నాడు కదా, మనం వెళ్ళి చూసి వచ్చేస్తాం అంతే కదా, అందుకోసం వాడిని ఇబ్బంది పెట్టకండి అని లోపలికి వెళ్ళిపోయాడు. ఆకాష్ థ్యాంక్స్ రా, నువ్వు రాకపోతే బాధపడతావు అనుకున్నాను. రోహిత్ పర్వాలేదురా, అయినా చూసి వచ్చేస్తాం అంతే కదా, పెళ్ళి చేసుకోను అని చెప్పా కదా అని పడుకున్నాడు. సారిక త్వరగా లే అని తల్లి పిలుపుతో లేచి తలస్నానం చేసి తల తుడుచుకుంటూ ఉంది. అద్దంలో తనను చూసుకుంటూ ఉంది. వెనక ఆకాష్ వచ్చి తన మెడ మీద ముద్దు పెడుతూ తన కురులను పక్కకు చేర్చుతూ ఉన్నాడు. సారిక ముందుకు తిరిగి ఆకాశం చూస్తూ తన చేతులతో తనను చుట్టేసింది. ఆకాష్ ఐ లవ్ యూ బంగారం అంటూ తనలో తాను మాట్లాడుకుంటూ కళ్ళు మూసుకుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.